మనీ ఈ మధ్య నీ గురించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి నాన్న. నీ సహవాసాల విషయంలో. ఏంటి సహవాసాలు ఏంటన్నా? సహవాసాలు ఏంటన్నా? మనీ ఎవరితో మాట్లాడుతున్నా చూసుకొని మాట్లాడు అన్న, మన యూత్ లీడర్ అయితే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు ఏంటి? అని ఆయన బానిసరా? ఇంట్లో వాళ్ళే ఏమన్నారు, ఈయన నా క్లాస్ బిక్తున్నాడు. అది కాదు మనీ, నీ మంచి కోసమే కదా. మంచి ఏదో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లే. దేవుడే నీ ప్రాపర్టీ అన్నట్టు మాట్లాడతావేంటి? నువ్వు లేకపోతే నన్ను దేవుడు దీవించాడా? ఇదో పెద్ద నువ్వు చెప్పినట్టు వింటేనే దేవుడు దీవించాడు అన్నట్టు మాట్లాడతావేంటి? మాకు తెలుసు. ఓకే మణి, ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నా అది కాదన్నా. అన్నా నేనంతా చూస్తానే ఉన్నాలే కానీ ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. పిల్ల కాలువని ఈదలేనివాడు సముద్రాన్ని ఈదుతాడంటే నువ్వు నమ్ముతావా? లేదన్నా. పిట్టగోడనే ఎక్కలేనివాడు పర్వతాన్ని ఎక్కుతాడంటే నమ్ముతావా? లేదన్నా. కదా, అలాగే మన కళ్ళ ముందు కనపడే దేవుని చేత నియమించబడిన మన ఆత్మీయ నాయకులకే లోబడలేనివాడు దేవునికి లోబడతాడంటే ఎలా నమ్మాలి? దేవునికి లోబడని వాడిని దేవుడు ఎలా దీవిస్తాడు? అన్నా అది తోటమాలి తోటలోని ఒక చెట్టును పెంచేటప్పుడు అడదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని నరికేకపోతే సరైన దిశగా ఆ చెట్టు ఎదగదు, మంచి ఫలాలను ఇవ్వలేదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు మన ద్వారా జరుగుతాయి. వాటిని సరిచేసే క్రమం మనకు కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ చెక్కబడితేనే చక్కబడతాం. చెక్కబడే క్రమం బాధగానే ఉంటుంది, కానీ ఈ బాధను అనుభవించలేకపోతే మనం చక్కబడం, మన ద్వారా గొప్ప ఫలాలు రావు. నీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క అప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మని కాస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మీ కొరకు దేవుని చేత నియమించబడిన వాళ్ళు. వారు ఎన్నో త్యాగాలు చేసుకొని మీ కొరకు పనిచేస్తూ ఉంటే మీరు వారికి వ్యతిరేకంగా లేచి వారి మీద తిరగబడి వారి కన్నీటికి కారణమైతే వారు చేసే ప్రార్థనల యొక్క ఫలితాలు, వారి దీవెనలు మీ మీద ఉండవు. వారికి మీరు లోబడినప్పుడు సంతోషంతో వారు మిమ్మల్ని దీవిస్తే ఆ దీవెనలు మీ మీద ఉంటాయి. కాబట్టి మీ పైన ఉన్న నాయకులకు లోబడండి. అప్పుడు మీరు దేవునికి నిజమైన విధేయులవుతారు, దేవుని వలన దీవించబడతారు. సారీ అన్నా, మీకు కూడా సారీ అన్నా. ఇట్స్ ఓకే.